అస్మద్గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా మంది అడుగుతున్నారు, లలితా సహస్రనామ స్తోత్రం ఎప్పుడు చదివితే మంచిది? ఎందుకంటే ఈ మధ్య లలితా సహస్రనామ పఠన లేఖన పుస్తకాల గురించి చెప్పడం జరిగింది. చెప్తూ దానివల్ల ఎవరైతే ప్రయోజనం పొందారో వాళ్ళ వీడియోలు కూడా చేయడం జరిగింది. దాని నుంచి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. ఎంతోమంది ఎన్నో వీడియోల్లో చెప్పడం జరిగింది నేను. అలాగే ఎంతోమంది ఫోన్ల ద్వారా మెసేజ్ల ద్వారా వాళ్ళకి జరిగినటువంటి ట్రెమెండస్ రిజల్ట్స్, ఫలితాలని, అద్భుతమైన ఫలితాలని మాతో షేర్ చేసుకోవడం జరిగింది. అంటే ప్రత్యేకంగా వ్రాయడం ద్వారా లేఖనా పుస్తకం చేసే అద్భుతాలన్నీ ఇన్ని కావు. మరి అసలు ఎప్పుడు చదవాలి? ఎలాంటి రెమెడీస్ మనం దీని నుంచి పొందొచ్చు? ఏ ఫలితాలని మనం శీఘ్రంగా పొందాలి అంటే మనం ఎన్నిసార్లు చదవాలి? ఎన్ని రోజులు చదవాలి? ఏ సమయాల్లో చదవాలి? ఏ నియమాలు పాటించాలి? ఎలాంటి శ్రద్ధాభక్తులు కలిగి ఉండాలి? ఇలాంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏంటంటే అసలు మామూలుగానే ప్రతిరోజు లలితా సహస్రనామ స్తోత్రం చదవడం అంటే చాలా మంచిది. చదివితే ఒకవేళ చదవడం రాకపోతే వినండి 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 శ్రవణం బాగా వినాలి. విన్నా కూడా మంచిది. లేదండి మాకు ఎలాగైనా చదువుకోవాలనే ఉంది, నేర్చుకోవాలనే ఉంది, కానీ అక్షరాలు మాకు నోరు తిరగట్లేదు అంటే లేఖనం చాలా బెస్ట్ రెమెడీ అనమాట. అంటే ఎంతో మంది జీవితాలను మార్చినటువంటి లేఖన పుస్తకం అనడంలో నిస్సందేహం అనమాట. నిస్సందేహంగా అది సత్యం. అమ్మవారికి తాను లలితా సహస్రనామ స్తోత్రాలు ఎవరైనా చదువుతున్నా వ్రాసినా కూడా అఖండమైనటువంటి ముచ్చట పడిపోతారు అమ్మవారు. చాలా పొంగిపోతారనమాట, ఆనందపడిపోతారు. అంతేకాదు వాళ్ళకు ఉన్నటువంటి కర్మదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అందుకని ఎప్పుడెప్పుడు చదవాలి, ఎప్పుడెప్పుడు చేయాలి అంటే లలితా సహస్రనామాన్ని ప్రతి శుక్రవారం చదవాలి. మాకు ప్రతిరోజు చదవడం కుదరదండి అనుకున్న వాళ్ళు ప్రతి శుక్రవారం కానీ, అలాగే పుణ్య ఘడియల్లో అంటే బ్రాహ్మీ ముహూర్తంలోనో లేకపోతే ప్రదోష సమయంలోనో చదివితే చాలా రెట్లు ఫలితం ఎక్కువ వస్తుంది. అలాగే చూడండి, మనకి నవరాత్రులు వస్తాయి. శ్యామలా నవరాత్రులు, వసంత నవరాత్రులు, ఆషాఢ నవరాత్రులు అంటే వారాహి అమ్మవారిని పూజిస్తాం కదా. అలాగే దసరా నవరాత్రులు. ఈ 4 నవరాత్రులు ఈ నవరాత్రుల సమయంలో పఠించిన చాలా ఎక్కువ ఫలితం. అలాగే కుటుంబ సభ్యుల జన్మ నక్షత్ర సమయంలో తిథి కాదు, జన్మ నక్షత్ర సమయంలో మీ నక్షత్రం ఏంటో తెలుసుకోండి. ఆ జన్మ నక్షత్ర సమయంలో మీకు ప్రతి నెల కూడా జన్మ నక్షత్రం ఉంటుంది. అందరికీ కూడా 27 నక్షత్రాలలో పుట్టిన వాళ్ళే ఉంటారు అందరూ కూడా. కాబట్టి ప్రతి నెలలో మీ జన్మ నక్షత్రం ఒకటి వస్తుంది. అప్పుడు ప్రతి నెలలో ఒక పౌర్ణమి వస్తుంది, ఒక అమావాస్య వస్తుంది. అలాగే 4 శుక్రవారాలు వస్తాయి. అలాగే ఈ ఈ సమయాలలో మీరు సూర్యోదయానికి ముందు చదివినా లేకపోతే ప్రదోష సమయంలో చదివినా కూడా చాలా విశేషమైనటువంటి ఫలితం. ముఖ్యంగా అష్టమి నాడు చదివితే అన్ని కోరికలు కూడా తీరిపోతాయి అని కూడా చెప్తారు. అష్టమి నాడు కూడా చదువుకోవచ్చు, ఏకాదశి పుణ్యదినాలలో చదువుకోవచ్చు, త్రయోదశి చతుర్దశి సమయాలలో కూడా చదువుకోవచ్చు. అలాగే ఇలా చదివితే కనుక ఏమవుతుందంటే ముఖ్యంగా జన్మ నక్షత్రం సమయంలో కనుక చదివితే కుటుంబ శాంతి కలుగుతుంది. అలాగే పౌర్ణమి నాడు చంద్రుణ్ణి చూస్తూ, చంద్రబింబాన్ని పాలల్లో చూస్తూ పోని అమ్మవారే పాలల్లో ఉన్నారు, లేకపోతే అమ్మవారి యొక్క ముఖమండలాన్ని చంద్రబింబంలో చూసుకుంటూ కనుక చదివితే అంటే సాక్షాత్తు లలిత అమ్మవారి ఎదురుగుండగా పట్టించినంత ఫలితం వస్తుంది. అలాగే లలిత అమ్మవారికి కలువలన్నా, మారేడు దళాలన్నా, తులసి దళాలన్నా, మల్లెపూలన్నా చాలా ప్రీతి. ముఖ్యంగా మాల కట్టి కనుక అమ్మవారి చిత్రపటానికి వేస్తే అమ్మవారు చాలా సంతోషపడిపోతారు. అమ్మవారికి నైవేద్యంగా ఏం పెట్టచ్చు అంటే పులగం పెట్టచ్చు, చిత్రాన్నము, పాయసాన్నము, అలాగే బెల్లపన్నం కూడా పెట్టచ్చు. దాంతోపాటు దానిమ్మకాయలు అంటే చాలా ఇష్టం. బూడిద గుమ్మడికాయ అంటే మహాప్రీతి అమ్మవారికి. అలాగే దక్షిణావర్త శంఖం ఉంటే దక్షిణావర్త శంఖం కూడా మీరు పారాయణం చేసే సమయంలో అక్కడ పెట్టుకోండి. ఏ నియమాలు పాటించాలంటే ఎప్పుడైనా సరే లలితా సహస్రనామ స్తోత్రం కానీ, విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ చదువుకునేటప్పుడు మధ్య మాంసాలకు దూరంగా ఉండాలి. ఖచ్చితంగా మీకు ఉల్లి వెల్లుల్లి మానేయడానికి అవకాశం ఉంది అంటే ఉల్లి వెల్లుల్లి కూడా దూరంగా పెట్టండి. లేకపోతే కనుక ఖచ్చితంగా మధ్య మాంసాలకు దూరంగా ఉండి తీరవలసిందే. అలాగే ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదువుతున్నంతకాలం కూడా ఎవరితోటి కూడా గొడవలు పెట్టుకోకుండా సాధ్యమైనంత వరకు సామరస్య ధోరణిలో ఉండడానికి ప్రయత్నించండి. మరీ ముఖ్యంగా ఎవరితోటి వాదించద్దు, ఎవరితోటి అరవద్దు,
ఏ కుళ్ళు కుతంత్రాలకు దూరంగా ఉండండి. ఎవరికి అపకారం చేయొద్దు. మానసికంగా కూడా అపకారం తలపెట్టద్దు. మంచిగానే ఉండండి. మీకు ఏదైనా సమాధానం చెప్పలేని ఒక నిస్సహాయ స్థితి గనక వచ్చినప్పుడు మౌనాన్ని ఆశ్రయించండి. మీరు మౌనంగా ఎంతవరకు ఉంటారో అంతవరకు ఆ తర్వాత అమ్మవారే చూసుకుంటారు వాళ్ళ పని. అందుకని మీ శత్రువులు కూడా మీ దగ్గరికి రావడానికి భయపడతారు మీరు మౌనంగా గనుక ఉంటే. మౌనం యొక్క శక్తి ఇంత అంత అని చెప్పలేమనమాట. అంత గొప్ప శక్తి. తర్వాత మీరు ఏది చేసినా, ఎప్పుడు చేసినా మీరు ప్రత్యేక దినాల్లోనే చేస్తారు కాబట్టి, ఆ ప్రత్యేక దినాలలో ఇంట్లో ధూపం వేయండి. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం. ఎంత ధూపం వేస్తే అంత సంతోషిస్తారు అమ్మవారు. ఈ రకంగా మనం ఒక కోరికని అనుసరించి చేసేటప్పుడు సంకల్పం చెప్పుకొని చేయండి. ఈ ఫలానా కష్టం నుంచి నన్ను బయటపడేయమ్మా అని సంకల్పం చెప్పుకొని మీ సమస్య, మీ బాధ ఏదైతే ఉందో అదంతా కూడా అమ్మవారి పాదాల దగ్గర పెట్టేసేయండి. అమ్మవారి పాదాల దగ్గర పెట్టేసి అప్పుడు మీరు ఏది కోరుకున్నా ఇంకా అంటే ఇంక మీకు మీ మనసులో ఇంకేం ఉండకూడదు ఇంకా. అమ్మవారు తప్ప ఇంకోటి ఉండకూడదనమాట. అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి నామాన్ని 24/7 మనం రోజు లలితా సహస్రనామాలు చదవలేకపోవచ్చు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనొచ్చు కదా! పోనీ అది కూడా చదవలేకపోవచ్చు. శ్రీమాత్రే నమః అనుకోవచ్చు కదా! ఆ శ్రీమాత్రే నమః అన్న దివ్య మంత్రాన్ని ఎ పడుకున్నా, లేచినా మనసులోనూ ఎక్కడ ఎలాగ జపించినా సరే చాలా అద్భుతం. మీకు లేఖన పుస్తకాలు కావాలన్నా, పఠన పుస్తకాలు కావాలన్నా, ఇంకా శ్రీరామ సమృద్ధి వారి యొక్క చాలా మంచి అద్భుతమైనటువంటి పుస్తక ఆవిష్కరణలని అవన్నీ కావాలన్నా స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్‌కి మెసేజ్ చేయండి. కేటలాగ్ వస్తుంది. ఇంకా దీంట్లో మన ఛానెల్‌లో అనేక అద్భుతాలు జరిగినటువంటి లలితా సహస్రనామ పరిహారాలు అన్నటువంటి ప్లే లిస్ట్‌లో చూడండి. మీకే చాలా 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 అద్భుతాలు జరిగిన విశేషాంశాలు ఎన్నో కనబడతాయి. కాబట్టి ఆ వీడియోలు చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇంత అమ్మవారు ప్రతి ఇంటికి రావడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు. అందుకని అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కావాలని చెప్పి కోరుకుంటూ లోకా సమస్త సుఖినో